జలయుద్ధం ఖాయం. నదీ జలాల్లో రాష్ట్ర హక్కులకు భంగం కలిగితే ఉప్పిన తప్పదు. రేవంత్ రెడ్డి మన నీటి హక్కులను బాబుకు తాకట్టు పెట్టారు. కేటీఆర్ GR&B ఎజెండాకు ఎట్లా ఓకే చెప్తారు? రాష్ట్ర హక్కులను ఎలా కాపాడుతారో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలి. చంద్రబాబు చెప్పు చేతుల్లో రేవంత్ సర్కార్. ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలో పెట్టి రేవంత్ పొంగులిటి దోచుకుంటున్నారు. హిల్టు పాలసీపై ప్రజల్లో చైతన్యం తెస్తాం, అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్లో పాత్రికేయులతో చిట్ చాట్. మరి మేమేమడుతున్నాం అంటే, జలయుద్ధం ఏదైతే ఉందో, జలయుద్ధం ఉప్పెన ఖాయం అని చెప్పేసి చెప్తున్నటువంటి కేటీఆర్ గారు, ఆయన చెప్తున్నటువంటి మాటలు చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి తెలంగాణలో. ఎందుకు అనంటే, గత కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల పాటు ఆయన ఎంత అరాచక పాలన చేసినా, ఎంత దోపిడీ చేసినా, ఇంకెన్ని చేసినా, ఆయన ప్రజలను ఇబ్బంది పెట్టినా, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టినా, ఉపాధులు కల్పించకపోయినా, అసలు ఆ 10 ఏళ్ల పాటు ఏ రకమైనటువంటి ఉపయోగం లేకపోయినా ఆంధ్ర పెత్తనం తెలంగాణ మీద లేకుండా చూసుకున్నటువంటి ప్రయత్నం కొద్దిగా చేసిండు. ఆయన లక్షనాగాలతో ఏంటిది రామోజీ ఫిలిం సిటీ దున్నలేకపోవచ్చు, తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయలేకపోవచ్చు. కానీ ఆంధ్ర పాలకులు ఎవరైతే ఉన్నారో, అది చంద్రబాబు అయినా ఫస్ట్ 5 ఏళ్ల పాటు, తర్వాత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అయినా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఏలు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయకుండా ఎంతో కొంత కాపాడేటువంటి ప్రయత్నం చేసుకున్నాడు తెలంగాణ అస్తిత్వాన్ని. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న నిర్ణయాలు తెలంగాణ రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడా, ఆంధ్ర చంద్రబాబు తీసుకుంటున్నాడా అర్థం కానటువంటి విషయాలు. అక్కడి పోలీసులు ఇక్కడ పోలీసుల పర్మిషన్ లేకుండానే వస్తారు, అక్కడి రాజకీయ నాయకులు ఇక్కడ పర్మిషన్ లేకుండానే మేము మీటింగ్ పెట్టుకుంటాం, ఏం చేసుకుంటారో చేసుకోవాలని మాట్లాడతారు. తెలంగాణ మా అయ్య జాగీర్ అని మాట్లాడతారు, మీ అయ్యల జాగీర్ అని మాట్లాడతారు. అక్కడి నాయకులను ఏమన్నా అంటే ఇక్కడి జర్నలిస్టుల మీద కేసులు పెడతారు. అరే, అక్కడ నుండి ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలను రెచ్చగొడతా ఉంటే ఇక్కడ పోలీసులు, ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? దాని గురించి మాట్లాడినటువంటి వాళ్ళ మీద కౌంటర్ కేసులు పెడతారు. ఏంటిది? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తుల గురించి మాట్లాడినాం అని చెప్పేసి తెలంగాణ యూట్యూబ్ల మీద, తెలంగాణ డిజిటల్ మీడియా మీద కేసులు నమోదవుతాయా? ఇక్కడ జర్నలిస్టుల మీద కేసులు నమోదవుతాయా? వాళ్ళని ఇక్కడికి వచ్చి ఎత్తుకెళ్ళిపోతారా? కిడ్నాపులు చేస్తారా రాత్రి? వాళ్ళ కౌంటర్గా మాట్లాడితే అక్కడ కోర్టు చెప్పిందని చెప్పేసి ఇక్కడ వీళ్ళ ఛానల్కి వెళ్ళి వీడియో డిలీట్ చేస్తారా? వీళ్ళ ఫేస్బుక్లలో వాళ్ళ ఫేస్బుక్ వాళ్ళ మీదకి వెళ్ళి, ఇన్స్టాగ్రామ్ల మీదకి వెళ్ళి ఎక్కడికక్కడ వీడియోలు డిలీట్ అయితేనే ఉంటాయి. ఒకే రోజు 12, 24 వీడియోలు నా దాంట్లో కానీ, లేదంటే మా బాలను నడిపించేటువంటి వాహిని టీవీలో కానీ ఒకే రోజు రాకేష్ డిలీట్ అవుతున్నాయి అని చెప్పేసి ఆయన స్క్రీన్ షాట్ పంపిస్తూనే ఉన్నాడు. ఏంది అని అంటే, నారా లోకేష్ ఫోటో ఉంటే డిలీటు, చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటే డిలీటు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడితే ఏం కాదు, కానీ ఆంధ్ర గురించి మాట్లాడితే మాత్రం వెంటనే డిలీట్ అవుతుంది. మరి మీరేం చేస్తున్నారు? తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరి కోసం తాకట్టు పెడుతున్నారు? మీరు అధికారంలో రావడం కోసం చంద్రబాబు సహకరించింది కావచ్చు, అంత మాత్రాన తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టదు కదా. వాళ్ళ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఏమైనా ఉండేది ఉంటే లావాదేవీలలో ఏలు పెట్టుకోరు. వాళ్ళ ఆసుపత్రులని, వాళ్ళ కాలేజీలని, వాళ్ళ ట్రావెల్స్ని, వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ కాంట్రాక్టర్లని, వాళ్ళకు సంబంధించినటువంటి భూములని మనం ఎక్కడ ఏం అనట్లేదు కదా. ఏ రామోజీ ఫిలిం సిటీని ఏం దున్నుతలేం కదా మనం, ఇప్పుడు స్వాధీనం చేసుకోవట్లేదు కదా. ఆయన పచ్చళ్ళ వ్యాపారాలను మొదలుకొని పత్రికల వ్యాపారాల వరకు ఏ వ్యాపారంలో మనం ఏం ఏలిపెట్టట్లేదు కదా. అయినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆయనకు అప్పచెప్తాము, వాళ్ళు తెలంగాణలో ఏం చేసినా మేము కళ్ళు మూసుకొని కూర్చుంటాం అని అంటే మన కంట్లో మనం ఏలిపెట్టి పొడుచుకున్నట్టు అవుతుంది. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో జలయుద్ధంకు సంబంధించిన విషయంలో కానీ, ఆంధ్ర తెలంగాణ రాజకీయాలలో చంద్రబాబు వేలు పెట్టడానికి సంబంధించిన విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో కేసీఆర్ బెటర్ దెన్ రేవంత్ రెడ్డి. ఇది పక్కా. ఎంతో కొంత తెలంగాణ సోయినటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేసారు. అందుకే అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీయా లేదంటే సైకిల్ కాంగ్రెసా? మా పక్క చేసిన కామెంట్ చేసినట్టు ఇది సైకిల్ కమలం కాంగ్రెసా అర్థమవుతలేదు. ఉన్న జల వనరులకు సంబంధించినటువంటి విషయంలో నువ్వు చేతులెత్తిస్తావు, మాకేం తెలియదు అంటావు, దాని మీద ఫైట్ చేసిన ప్రయత్నాలు ఉండవు. ఏమనంటే మేము ఢిల్లీలో మంత్రిని కలిసినాం. ఢిల్లీలో మంత్రి ఎవరే? బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఎవరిదే? బీజేపీది. మరి నువ్వు కలిసి చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది?
ఇప్పుడు నేను ఢిల్లీలో అపాయింట్మెంట్, మంత్రుల అపాయింట్మెంట్ కావాలంటేనే చంద్రబాబు చెప్పిస్తున్నాడు. ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలో పెట్టి రేవంత్ రెడ్డి, పొంగులేటి దోచుకుంటున్నారు. అది నాకు అర్థం కాదు. ఈడ మంత్రుల పేరు రాసినప్పుడు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ. మీ అగ్రకుల మీడియాలలో ఈ నమస్తే తెలంగాణ పత్రిక అయినా కూడా రేవంత్ రెడ్డి తోకను ఎందుకు తొలగిస్తున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ రెడ్డి తోకను ఎందుకు తొలగిస్తున్నారు? సీఎం రేవంత్, ఉత్తమ్ రేవంత్, పొంగులేటి ఏంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని రాయడాదా? రేవంత్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ కాదా? ఇది రెడ్డి సర్కారే కదా. ఇక్కడ ముగ్గురు పేరు రాసినావు, ముగ్గురు పేర్లలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముగ్గురు రెడ్లే. తెలంగాణ ఎవరు దోచుకుంటున్నారు? రెడ్లే. ఇప్పుడు నమస్తే తెలంగాణ ఎవరిది అంటే విలమలది. కాబట్టి ఈ కులం పేరు వాళ్ళు రాయరు. వాళ్ళ పత్రికలోనేమో కేటీఆర్ అని రాస్తారు, కేసీఆర్ అని రాస్తారు, హరీష్ అని రాస్తారు. హరీష్ రావాని రాసేటువంటి పత్రికలో కొన్ని పత్రికలు ఉంటాయి కావచ్చు, కానీ వీళ్ళకి సంబంధించిన వాటిలో హరీష్ అని రాసి పెడతారు. కేటీఆర్, కేసీఆర్ మనకు అర్థం కాదు. కేటీఆర్, కేసీఆర్ అని అలవాట్లో పడిపోతాం. ప్రతిసారి రావు రెడ్డి అని అంటే తెలంగాణ రెడ్డి దోచుకుంటున్నాం, రావులు దోచుకుంటున్నాం అనే విషయం తెలంగాణ ప్రజలకు సోయికత్త అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి సగం పేర్లతో రేవంత్, పొంగులేటి, ఉత్తము. ఏంది ఉత్తము? అదే బట్టి విక్రమార్క పేరు రాయాల్సి వచ్చినప్పుడు బట్టి విక్రమార్క అని రాస్తారు. ఎందుకంటే బట్టి అని కనబడితేనే వీళ్ళకు ఆయన కులం ఏందో తెలుస్తుంది కాబట్టి.